Hello aspirants, welcome to my YouTube ఛానల్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ మనం నేర్చుకుంటామండి. ఇవి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయి, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఓకే, సో ప్రతిదీ ఎగ్జాంపుల్తో ఇమేజ్ ఎగ్జాంపుల్తో అండ్ దాని వర్డ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్తో మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేద్దామండి. సో నౌ లెట్ us move to the topic. సో ఫిలాంథ్రపిస్ట్ ఫిల్ అంటే ఇష్టం అండి, ఇష్టం. ఓకే, లైక్. యాంథ్రో అంటే హ్యూమన్ అండి, హ్యూమన్ అండి. ఓకేనా, ఎవరైతే మనిషికి సమాజానికి మనిషికి సేవ చేయాలనుకుంటారో వాడిని ఫిలాంథ్రపిస్ట్ అంటారండి. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అండ్ హెల్ప్స్ అదర్స్. చూడండి, ఇలా హెల్ప్ చేసే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అంటారండి. సో మనం ఎగ్జాంపుల్గా ఏం నేర్చుకుంటాం, రతన్ టాటా ఈజ్ వెల్ నోన్ ఫిలాంథ్రపిస్ట్. ఓకేనా, సో ఏదైనా కానీ వర్డ్తో ఇమేజ్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా రోజులు మీకు గుర్తుంటుంది. ఓకే, రతన్ టాటా ఈజ్ వెల్ నోన్ ఫిలాంథ్రపిస్ట్. ఫిల్ అంటే ఇష్టం అండి. నెక్స్ట్ ఎపిటాప్. దీన్ని ఏమంటారంటే మామూలుగా ఎవరైనా సమాధి పైన రాస్తారు కదండి, ఆ సమాధి పైన రాసే స్మారక శాసనం అంటారండి. ఎస్పెషల్లీ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాస్తారండి. ఇది సరే, సోల్జర్స్ సమాధి పైన రాస్తారు చూడండి. అంటే వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారు అవన్నీ దానిపైన రాయడానికి ట్రై చేస్తారండి. ఓకే, సో ద వర్డ్స్ రిటన్ ఆన్ టోమ్ స్టోన్ ఇన్ ద మెమరీ ఆఫ్ డెడ్ పర్సన్ ఈజ్ ఎపిటోమ్. ద ఎపిటోమ్ ప్రైజ్ ద సోల్జర్స్ బేవరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, అబ్సొల్యూట్ అంటే పాతబడిన దాన్ని, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వాడుకలో లేదని అబ్సొల్యూట్ అంటామండి. నో లాంగర్ ఇన్ యూస్. సో టైప్ రైటర్స్ ఇప్పుడు మనం వాడతలేం, కానీ కంప్యూటర్స్ వచ్చాక మొత్తం టైప్ రైటర్స్ అని మనం ఇప్పుడు వాడతలేం. సో టైప్ రైటర్స్ హ్యావ్ బికమ్ అబ్సొల్యూట్ నో. ఓకే, సో అబ్సొల్యూట్ అంటే మీరు టైప్ రైటర్ అనేది గుర్తుకు రావాలండి. ఓకేనా, అబ్సొల్యూట్ అబ్సొల్యూట్. నెక్స్ట్ చూడండి, ఇల్లెజిబుల్ మీన్స్ అంటే అది చదవడానికి అర్థం కాదండి. ఎస్పెషల్లీ డాక్టర్స్ రాస్తారు చూడండి, డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అనేది మనకు అసలు అర్థం కాదు. మెడికల్ షాప్ వాళ్ళ తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. దిస్ కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ దే విల్ రైట్. ఓకే, ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ చూడండి, అండ్ మన గ్రూప్ 1 ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మరీ నీట్గా ఉండాల్సిన అవసరం లేదు, లెజిబుల్గా ఉండాలని చెప్తానండి హ్యాండ్ రైటింగ్. లెజిబుల్. ఓకే, లెజిబుల్ అంటే చదవడానికి పాసిబుల్ అయ్యేది లెజిబుల్ అండి. ఇల్లెజిబుల్ అంటే చదవడానికి పాసిబుల్ కాదు. ఓకే, ఇన్ఎవిటబుల్ అంటే ఖచ్చితంగా దాని గురించి మనం తప్పించుకోలేమండి. ఓకేనా, సో ఎవరైనా సరే మనం డెత్ నుంచి తప్పించుకోలేము కదా, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ఫర్ దిస్ వర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ద మీనింగ్ అడుగుతాయి ఏంటంటే అన్అవాయిడబుల్ అంటే తప్పించుకోలేమండి దాని నుంచి. ఇన్ఎవిటబుల్ అంటే. నెక్స్ట్ చూడండి, ఐవరీ అంటే ఏవి అనేది బడ్డుకు మనం వాడతామండి. ఐవి అనేది బడ్డుకు వాడతాం మనం ఎక్కువ. ఐవి అనేది బడ్డుకు వాడతాం. సో ఏవి సైడ్ అంటే ఏదైతే బర్డ్స్ని చంపే మెడిసిన్ ఉంటుంది కదా, దాన్ని ఏవి సైడ్ అంటారండి. ఓకేనా, చూడండి, ద జూ హ్యాస్ లార్జ్ ఐవరీ. సో జూలో మనకి ఇట్లాంటి ప్లేసెస్ పెట్టేటి ఉంటాయి కదండి, ఇట్లాంటి పక్షులు ఉండేటి, అట్లాంటి వాటిని ఆ ప్లేస్ని ఐవరీ అంటారండి. సో కాంటెంపరీ బిలాంగ్ టు ది సేమ్ పీరియడ్. మీకు తెలుసు కదండి
లైక్ అజాతశత్రువు కూడా ఉంటుందండి. అజాతశత్రువు అండ్ గౌతమ బుద్ధ బోత్ ఆర్ కాంటెంపరీస్. అజాతశత్రువు అండ్ ఇక్కడ మనకు షేక్స్పియర్ అండ్ శివనటి అంత మనకు యూజేం కాదండి. ఎగ్జాంపుల్ మోస్ట్లీ అజాతశత్రువు అండ్ గౌతమ బుద్ధ. బోత్ ఆర్ కాంటెంపరీస్ అండి. ఓకే. స్టాయిక్ అంటే ఎవరైతే పర్సన్ అంటే ఏదైనా బాధను తట్టుకొని గట్టిగా నిలబడతాడో అతన్ని స్టాయిక్ అంటారండి. ఈ రిమైన్ స్టాయిక్ డిస్పైట్ ఈజ్ లాస్ అంటే నిబ్బరంగా ఉండే వాళ్ళని స్టాయిక్ అంటారండి, కరెక్ట్ చెప్పాలంటే. ఓకే. సో డిఫరెంట్ కలర్స్ ఎందుకు తీసుకున్నా అంటే తనలో ఏది వచ్చినా కానీ, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఏదైనా ఈక్వల్గా తీసుకునే వాళ్ళని అంటే నిబ్బరంగా ఉండేవాళ్ళని. నిబ్బరంగా అంటే ధైర్యంగా అండి, ఒక రకంగా ధైర్యంగా తట్టుకొని నిలబడే వాళ్ళని స్టాయిక్ అంటారు. నెక్స్ట్ చూడండి, అథెయిస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. అంటే అతను దేవుడు ఉన్నాడా అని ముఖ్య క్వశ్చన్ అడిగింది అనుకోని ఒక అథెయిస్ట్ని, అతను ఏమంటాడంటే లేడని చెప్పేస్తాడండి. ఓకేనా. యాగ్నోయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడా లేడా అని అతను అడిగామనుకోండి, ఏమో తెలియదు అని చెప్తానండి. అంటే ఇతనికి తెలియదు అసలు ఇతను ఉన్నాడా లేడా అని. అదే అగ్నోయిస్ట్కి అనేది తెలియదు, అంటే క్వశ్చన్ మార్క్ అందుకనే ఇచ్చింది ఇది. ఓకేనా. సో ఇతను దేవుడు ఉన్నాడా లేడా అంటే ఏమో తెలియదు అని చెప్తాడు ఇతను. కానీ అథెయిస్ట్ని అడిగామనుకోండి దేవుడు లేడనే చెప్పేస్తాడు డైరెక్ట్. అందుకని ఇక్కడ ఇంటూ సింబల్ ఇచ్చాడండి. ఓకే. అగ్నోస్టిక్ అండ్ అథెయిస్ట్ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. కార్టోగ్రాఫర్ అంటే గ్రాఫ్ అంటే రాయడం అండి. గ్రాఫ్ అంటే రాయడం చేయడం. సో డ్రా మీనింగ్ అన్నట్టు. ఏ పర్సన్ హూ డ్రా మేక్స్ మ్యాప్స్. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే మ్యాపింగ్ సంబంధించి వస్తుందో అది కార్టో అని వస్తుందండి. సో జాగ్రఫీలో కార్టోగ్రఫీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుందండి. అండ్ కార్టోగ్రాఫర్ అని అంటారండి అతను. ఓకే. ఆ మ్యాప్ వేసే అతన్ని కార్టోగ్రాఫర్ అంటారు. ద కార్టోగ్రాఫర్ డీటెయిల్డ్ వరల్డ్ మ్యాప్. చూడండి ఇది చాలా ఎర్లియర్ డేస్ మ్యాప్. క్లస్టరోఫోబియా అంటే క్లస్టర్ అంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అండి. క్లోజ్డ్ స్పేస్, ఎస్పెషల్ క్లోజ్డ్ స్పేస్ ఉంటుందండి. ఓకే. ఎక్స్ట్రీమ్ ఫ్రీ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్. ఓకే. ఫోబియా అంటే భయం అండి. సో క్లస్టరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్మాల్ స్పేసెస్ అండి. షీ సఫర్స్ ఫ్రమ్ క్లస్టరోఫోబియా ఇన్ ఎలివేటర్స్. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఓమ్నిసెంట్. ఓమ్ని అంటే ఆల్ అండి. ఓమ్ని అంటే ఆల్. సైంట్ అంటే తెలుసుకోవడం అండి. నో. సైంట్ అంటే తెలియడం. నో. ఓకే. గాడ్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఓమ్నిసెంట్. అంటే దేవుడు అంతా తెలుస్తాడు, అన్నీ చూస్తాడని అర్థం అండి. ఇక్కడ ఈ ఐ సింబల్ ఉంది చూడండి, అంటే దేవునికి అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు అని అర్థం. ఓకే. గాడ్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఓమ్నిసెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి, పెనాసియా ఇస్ నథింగ్ బట్ సర్వనోగ రిమాన్ అండి. జిందా దిల్స్ మాది గుర్తుపెట్టుకోవచ్చు అండి. జిందా. ఓకే. మనం దేనికైనా జిందా తిలిస్మాత్ వాడతాం కదండి, అట్లా జిందా తిలిస్మాత్ ఇస్ వన్ ఆఫ్ ది పనాసియా, ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ డిసీజెస్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ పనాసియా ఫర్ పావర్టీ. ఓకే. సో మనం చదువు కాకుండా ఇంకా వేరే కూడా అదర్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలండి. సో టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. పాలిగ్లట్ ఏ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడతారు చూడండి, అతని పాలిగ్లట్ అంటారండి. ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఎస్పెషల్లీ మనం తెలుగులో తీసుకుంటే పివి నరసింహారావు అండి. పివి నరసింహారావు, పిఎం
ఇతను చాలా లాంగ్వేజ్ మాట్లాడేవాడండి. ఇతను వన్ ఆఫ్ ది పాలిగ్లట్. సారీ, పాలిగ్లట్. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రోనాలజీ, అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ టైం. అంటే ఏదైనా కాలక్రమంగా రాస్తాం చూడండి, దాన్ని క్రోనాలజీ అంటారు. అంటే బ్రాంజ్ ఏజ్ అంటే మామూలుగా మనిషి యొక్క సారీ ఏదైనా హిస్టారికల్గా మనం రాస్తాం చూడండి, 1947 నుంచి 1857 నుంచి 1947 వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ మనం హిస్టరీలో రాసుకుంటాం చూడండి, 1 by 1 రాస్తాం కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు కదండి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. ఇది ఇండిపెండెన్స్ డే. అంటే దీని బిట్వీన్ మధ్యలో అన్నీ రాసుకుంటూ వస్తాం చూడండి, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ఏమంటామంటే క్రోనాలజీ అంటాం అన్నట్టు. ద బుక్ రిప్రజెంట్స్ ది ఈవెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. ఇట్లా టైం లైన్ ప్రకారం రాస్తామండి, దాన్ని క్రోనాలజీ అంటాం. ఎక్స్టెంపోర్, స్పోకెన్ వితౌట్ ప్రిపరేషన్. ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా స్పీచ్ ఇస్తారు చూడండి, దాన్ని ఎక్స్టెంపోర్ అంటారండి. తడబడుకుంటారు చూడండి, ఇది అది అని మధ్యలో చెప్పకపోవడం, ఆగిపోవడం అలా చేస్తారు చూడండి, దట్ ఈజ్ అన్ ఎక్స్టెంపోర్ స్పీచ్. ఈ గేవ్ అన్ ఎక్స్టెంపోర్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ ఫాస్టిడియస్. ఓకే, ఎవరైతే ఉంటారో డిఫికల్ట్ టు ప్లీజ్ అండి అతన్ని. సో అతను ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్పినా వినారండి, అంటే ఖచ్చితంగా ఇది కావాలి అంటే అది ఎలా చేయాలో అది అలానే చేయాలి అని చెప్తారు చూడండి, దాన్ని వాళ్ళని ఫాస్టిడియస్ పర్సన్ అంటారండి. షీ ఈజ్ ఫాస్టిడియస్ అబౌట్ క్లీన్లీనెస్. ఎస్పెషల్లీ జెంట్స్ని లేడీస్ని తీసుకున్నాం అనుకోండి, లేడీస్ ఎక్కువ క్లీన్లీనెస్ అంటే వాళ్ళకి ఏది ఎక్కడ పడితే అక్కడ పెట్టడం నచ్చదు. సో అదొక స్పెసిఫైడ్ ప్లేస్లో స్పెసిఫైడ్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అడ్డదిడ్డంగా ఉందనుకోండి వాళ్ళకి నచ్చదు. ఓకేనా, మనం ఎట్లా పడితే అట్లా వాడేస్తాం, చిందర వందర ఇట్లా ఉంటాయి. ఓకేనా, సో డిఫరెన్స్ చూడండి. ఈ క్లీన్లెస్లో వాళ్ళు కొందరు కాంప్రమైజ్ గారు చూడండి, దట్ ఈస్ అంటే ఆ స్పెసిఫైడ్ దాంట్లో వాళ్ళు ఫాస్టిడియస్ ఉన్నట్టు అన్నట్టు. ఫాస్టిడియస్ అబౌట్ క్లీన్లీనెస్. మనం అంట కదా ఫాస్ట్ అంటే వాళ్ళు శుద్ధంగా ఉన్నట్టు, అంటే ఫాస్టింగ్లో ఉన్నారంటే వాళ్ళు శుద్ధంగా సంథింగ్ అంటారు కదండి, వాళ్ళు ఏదో సంథింగ్ దేన్ని తీసుకోకుండా బాడీని క్లీన్ చేసుకుంటున్నట్టండి ఫాస్టిడియస్. యూటోపియా అంటే ఆదర్శమైన సమాజం, అంటే ఇమాజినే పర్ఫెక్ట్ సొసైటీని యూటోపియా అంటామండి. యూటోపియా అంటే ప్రతి ఒక్కరికి హౌస్ కావచ్చు, కార్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇవన్నీ ఉన్న సమాజం. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కటి ఇవన్నీ ఉండి అన్ని రకాలుగా వెల్ సెటిల్గా ఉంటే వాళ్ళని ఆ వెల్ సెటిల్ ఉండే సమాజాన్ని యూటోపియా అంటారండి. ద నావెల్ డిస్క్రైబ్స్ ఏ యూటోపియా. చాలా రేర్గా ఉంటుంది, జస్ట్ గోయింగ్ పర్పస్. ఎమెచ్యూర్ చూడండి, ఏ పర్సన్ హూ డూ సంథింగ్ ఫర్ ప్లెజర్ నాట్ ప్రొఫెషనల్లీ. ఎవరైతే తను ఏది హ్యాబిట్గా చేస్తాడు చూడండి, అతన్ని అమెచ్యూర్ అంటారండి. ఈజ్ అన్ అమెచ్యూర్ ఫోటోగ్రాఫ్. అంటే వాళ్ళు ఫోటో డబ్బుల కోసం వెళ్ళి ఫోటోలు తీయడం అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే వాళ్ళకి ఇష్టమో దాన్ని ఫోటో తీయడము, దాన్ని క్యాప్చర్ చేయడం అట్లా చేస్తారండి. అంటే దానికి అదే వాళ్ళకు హ్యాపీనెస్ కోసం చేస్తారు వాళ్ళు మోస్ట్లీ. ఓకే, ఇక్కడ మనం మెన్షన్ చేసాము సంథింగ్ ఫర్ ప్లెజర్ అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసేదాన్ని. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ నుంచి ఒకసారి రివిజన్. ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఎవరైతే సమాజానికి సేవ చేస్తారో వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటామండి. ఎపిటాప్ సమాధి పైన రాసే శిలాఫలకని ఎపిటాప్ అంటామండి. దాని గురించి ప్రైజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, అబ్సల్యూట్ అంటే ఏదైతే మనం వాడతలేమో దాన్ని అబ్సల్యూట్ అంటామండి. నో లాంగర్ ఇన్ యూజ్. నెక్స్ట్ చూడండి, ఇల్లిజిబుల్ అంటే చదవడానికి వీలు కాదు చూడండి, దాన్ని ఇల్లిజిబుల్ అంటారండి. ఇన్ఎవిటబుల్ అంటే
అది దాని నుంచి తప్పించుకోలేమండి. అన్అవాయిడబుల్, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఏవరీ మీన్స్ జూలో అంటే పక్షులు పెట్టే ప్లేస్ ఉంటుంది కానీ ఏవరీ అంటారు. సో కాంటెంపరీ, బిలాంగ్ టు ది సేమ్ ప్లేస్. చెప్పాను కదండి, అజాతశత్రువు అండ్ గౌతమ బుద్ధ బోత్ ఆర్ కాంటెంపరీస్. స్టాయిక్ అంటే కష్ట నష్టాల్లో నిబ్బరంగా ఉండేవాళ్ళని, ధైర్యంగా ఉండేవాళ్ళని స్టాయిక్ అంటారండి. ఈ రిమైన్ స్టాయిక్ డిస్పైట్ ఈజ్ లాస్. ఎథెయిస్ట్, ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుని నమ్మరో వారిని అథెయిస్ట్ అంటారండి. ఈజ్ ఓపెన్లీ డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాజ్ అథెయిస్ట్. యాగ్నోస్టిక్ అంటే ఏ పర్సన్ హూ నైదర్ బిలీవ్స్ నార్ డిస్బిలీవ్స్ గాడ్. అంటే తనకు గాడ్ ఉన్నాడా లేడా తెలియదండి యాగ్నోస్టిక్స్ అంటే. కార్టోగ్రాఫర్ అంటే ఎవరైతే మ్యాప్ని డిజైన్ చేస్తారో, మ్యాప్ని తయారు చేస్తారో వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటారు. క్లస్టరోఫోబియా, ఎవరైతే క్లోజ్డ్ స్పేసెస్కి వాళ్ళకు భయంగా ఉంటారో. ఫోబియా అంటే భయం, క్లస్టర్ అంటే క్లోజ్డ్ స్పేస్. ఎవరైతే క్లోజ్డ్ స్పేస్కి భయపడతారో వాటిని క్లస్టరోఫోబియా అంటారండి వాళ్ళని. ఓమ్ని సైంట్, ఓమ్ని అంటే అన్ని, సైంట్ అంటే తెలియడం అండి. నోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓమ్ని సైంట్. గాడ్ ఈజ్ విల్ టు బి ఓమ్ని సైంట్. పెనాసియా అంటే సర్వరోగ నివారణ. ఓకే, దీనిలో తెలుసు అర్థం కదండి అట్లా. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ పెనాసియా ఫర్ పావర్టీ. పాలిగ్లట్, ఎవరైతే మినీ లాంగ్వేజ్ మాట్లాడతారో చూడండి అని పాలిగ్లట్ అంటారండి. క్రోనాలజీ, సో అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ టైమ్, ఇన్ ఆర్డర్ ఆఫ్ టైం. ఓకే. ఎక్స్టెంపోర్ అంటే ప్రిపేర్ అవ్వకుండా స్పీచ్ ఇవ్వడం అండి. స్పోకెన్ వితౌట్ ప్రిపరేషన్, ఈ గివెన్ ఎక్స్టెంపోర్ స్పీచ్. సో ఇది ఖచ్చితంగా సెంటెన్స్తో గుర్తుపెట్టుకోవడానికి, ఇమేజ్తో నేను సెంటెన్స్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. చూడండి, ఫాస్టిడియస్. చూడండి, ఫాస్టిడియస్ అబౌట్ క్లీన్నెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫాస్టిడియస్ అబౌట్ క్లీన్నెస్. ఓకే, ఫాస్టిడియస్ అబౌట్ క్లీన్నెస్ అంటే క్లీన్నెస్లో అతను కాంప్రమైజ్ కాడు అని అర్థం. యుటోపియా, అన్ ఇమాజినరీ సొసైటీ. సో ఆదర్శవంతమైన సమాజాన్ని యుటోపియా అంటాం. ఓకే. నావెల్ డిస్క్రైబ్స్ యుటోపియా. సో యుటోపియా అనగానే సో ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. చూడండి, అమెచ్యూర్, ఈ ఫోటోగ్రాఫర్ని గుర్తుపెట్టుకోండి. అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే ఎవరైతే తన సంతోషం కోసం చేస్తారో, ఎవరైతే తన ప్లెజర్ కోసం, ఆనందం కోసం చేస్తారో హ్యాపీగా, వాళ్ళను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్. అమెచ్యూర్ అంటే ఏదైనా వాళ్ళు ఆహ్లాదం కోసం, ఆనందం కోసం చేసేదని అమెచ్యూర్ అంటారండి. థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఓకే.